హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. రైల్వే నోటిఫికేషన్స్ అనేవి వరుసగా వస్తున్నాయి. మనకి బిఫోర్గా ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా ఏఎల్పి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఆర్ఆర్బి టెక్నీషియన్ చూసినట్లయితే ఏప్రిల్ 8న వాటి యొక్క క్లోజింగ్ డేట్ అయింది. అంటే ఎగ్జామ్ డేట్స్ కూడా ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది క్లియర్ కట్గా నేను బిఫోర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్, గ్రూప్ డి నోటిఫికేషన్, అదేవిధంగా నెక్స్ట్ పారామెడికల్ మీన్ ఐసోలేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఏ మంత్లో ఇవ్వబోతున్నారు అనేది క్లియర్ కట్గా బిఫోర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు మనం ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ గురించి ఇన్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ చర్చించుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ 2024 చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఇందులో మనకి కానిస్టేబుల్స్ ఉంటాయి, ఎస్ఐస్ ఉంటాయి. ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. ఆర్పిఎఫ్ ఎస్ఐ అనేది మనకి లెవెల్ చూసినట్లయితే లెవెల్ 6 పోస్ట్ అండి. లెవెల్ 6 పోస్ట్. వీటి యొక్క శాలరీ, బేసిక్ శాలరీ లెవెల్ 6, లెవెల్ 3 ఏంటంటే సెవెంత్ పే లెవెల్ కమిషన్ ప్రకారం ఈ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అయితే సబ్ ఇన్స్పెక్టర్ అదనేది ఆర్పిఎఫ్ ఎస్ఐ అనేది లెవెల్ 6 పోస్ట్ అండి. అంటే మనకి ఆ లెవెల్ బట్టే మన యొక్క శాలరీస్ అనేవి వేరీ అవుతుంటాయి. ఇక్కడ ఆర్పిఎఫ్ ఎస్ఐ అనేది లెవెల్ 6 పోస్టు బేసిక్ శాలరీ ఎంత వస్తుంది అంటే 35,400 రూపీస్. ఇది యొక్క బేసిక్ శాలరీ అండి. అంటే మీరు జాబ్లో జాయిన్ అవ్వగానే మీ బేసిక్ శాలరీ 35,400, మీ ఎలివెన్సెస్ అన్నీ కలుపుకొని మినిమంగా 55,000 ఆ రేంజ్లో వస్తుంది. ఎందుకు అంత వస్తుంది అంటే రీసెంట్గా మనకి కేంద్ర ప్రభుత్వం అనేది ఒక డిఏని ఇంక్రీజ్ చేస్తామని ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని వాళ్ళకి నియర్లీ 55,000 ఆ రేంజ్లో శాలరీ వస్తుందండి. అదేవిధంగా వీటి యొక్క మెడికల్ స్టాండర్డ్స్, ఈ జాబ్ క్రాక్ చేయాలంటే వాళ్ళకు ఉన్న మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అంటే B1 మెడికల్ స్టాండర్డ్ ఉండాలండి. మనకి B1, B2, A1, A2 అలా చూసినట్లయితే మనకి బిఫోర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నేను. అంటే డిస్టెంట్ విజన్ 6/6, 6/9, 6/12 అలా అనేది మనకి A2కి ఎలా ఉంటుంది, A3కి ఎలా ఉంటుంది అని చెప్పడం జరిగింది. వీటి యొక్క B1 ఇక్కడ ఎస్ఐ చూసినట్లయితే B1 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి. వీటి యొక్క ఏజ్ చూసినట్లయితే ఎవరు ఎలిజిబుల్ అంటే 20 to 28 ఇయర్స్ మిడిల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. 20 ఇయర్స్ క్రాస్ చేసి ఉండాలి, 28 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. అయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ 3 ఇయర్స్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఆ ఏజ్ రిలాక్సేషన్ ఇంక్లూడ్ చేస్తే మనకి 28+3 మనకి 31 ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదే ఎస్టీ వాళ్ళకి అయితే ఇంకా 2 ఇయర్స్ యాడ్ అవుతుంది, 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ ఎస్ఐ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 452 ఉన్నాయండి. 452 పోస్ట్స్ ఉన్నాయండి. అయితే ఈ పోస్టులకి ఎవరు ఎలిజిబుల్, ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎవరైతే డిగ్రీ క్వాలిఫై ఉంటారో ఎనీ డిగ్రీ అండి, గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిగ్రీ, గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఎలిజిబుల్ అండి. ఎవరైతే డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఎస్సీ పోస్టులు 452 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ చూసినట్లయితే కానిస్టేబుల్ చూసినట్లయితే మనకి లెవెల్ 3 పోస్ట్ అండి. ఈ మనకి కానిస్టేబుల్ బేసిక్ శాలరీ ఎంతంటే 21,700 అండి. మనకి ఆల్మోస్ట్ మన బై హ్యాండ్ ఎంత వస్తుంది అంటే మనకి నెట్ శాలరీ, గ్రాస్ శాలరీ ఉంటుందండి. మనకి బై హ్యాండ్ వస్తుంది మినిమం 40,000 ప్లస్ అయితే వస్తుందండి. 40,000 ప్లస్ మనకి స్టార్టింగ్ మంత్ నుండే వస్తుందండి. వీటి యొక్క మెడికల్ స్టాండర్డ్స్ చూసినట్లయితే B1 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలండి. B1 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి. వీటి యొక్క ఏజ్ చూసినట్లయితే 18 ఇయర్స్ క్రాస్ అయి ఉండాలి, 20 ఇయర్స్ క్రాస్ చేసి ఉండకూడదండి. అంటే 18 to 28 ఇయర్స్ మిడిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ కానిస్టేబుల్ పోస్టులు అనేవి ఎన్ని ఉన్నాయంటే 4,208 పోస్టులు ఉన్నాయండి. 4,208 పోస్టులు.
దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫై అవుతారో 10th క్లాస్ క్వాలిఫై ఉన్న వాళ్ళు అందరూ కూడా వీటికి ఎలిజిబుల్ అండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఏజ్ అనేది 18 to 28 ఇయర్స్లో మిడిల్లో ఉండాలి. ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 4208 పోస్టులు. ఓవరాల్గా చూసినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 4660 పోస్టులు ఉన్నాయండి. 4660 పోస్టులు ఈ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్లో ఉన్నాయండి. ఇక్కడ చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్, వీటి యొక్క ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే April 15th స్టార్ట్ అవుతుందండి. April 15th నుండి ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. May 14th ఎండ్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి 1 month అనేది అప్లికేషన్ చేసుకోవడానికి, ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ మనకు 1 month టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయొద్దు. ఎందుకంటే సర్వర్ ఇష్యూస్ రావడం వల్ల చాలా మంది అప్లై చేసుకోవడం మిస్ అవుతున్నారు. వీటి యొక్క ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే ఓబీసీ వాళ్ళకి 500 రూపీస్ ఫీజు ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసినట్లయితే 250 రూపీస్ ఫీజు ఉంటుందండి. ఇది ఎగ్జామినేషన్ ఫీజు. అయితే వీటి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఫస్ట్ సిబిటి ఉంటుంది, తర్వాత పిఈటి ఉంటుంది, పిఎంటి ఉంటుంది, డివి ఉంటుందండి. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. తర్వాత పిఈటి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. పిఎంటి అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండి. డివి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ 4 ప్రాసెస్ ద్వారా వీటి యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. అయితే సిబిటి, ఈ సిబిటిలో ఏముంటాయంటే ఫస్ట్ జనరల్ అవేర్నెస్ ఉంటుందండి. జనరల్ అవేర్నెస్ నుండి మనకి 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి. జనరల్ అవేర్నెస్ నుండి 50 క్వశ్చన్స్, అథమెటిక్ నుండి మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందంటే 35 క్వశ్చన్స్, రీజనింగ్ నుండి 35 క్వశ్చన్స్. ఓవరాల్గా మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయండి. 90 minutes టైం ఉంటుంది. 1/3 నెగిటివ్ ఉంటుందండి. ఇది మనకి సిబిటి. మీకు జాబ్ కొట్టాలి అంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే సిబిటి ఖచ్చితంగా క్రాక్ చేయాలండి. సిబిటిలో మనకి మన టాలెంట్ అంతా చూపించి 120 మార్క్స్కి కట్ ఆఫ్ అనేది కూడా కొంచెం హెవీ లెవెల్లో ఎక్కువగానే ఉంటుంది. మ్యాక్సిమం 80s 90s ఆ రేంజ్లో 80 90s ఉంటుందండి కట్ ఆఫ్ కూడా. మీరు ఎగ్జామ్ అనేది బాగా క్రాక్ చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా మీరు వేయగలుగుతారు. 1/3 నెగిటివ్ ఉంటుంది. 90 minutes టైంలో 120 క్వశ్చన్స్ ఇస్తారు, మీరు క్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇక పిఈటి చూసినట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏముంటాయంటే మనకి మేల్ క్యాండిడేట్స్కి 1600 మీటర్ రన్నింగ్ ఉంటుందండి. వాళ్ళు ఎవరైతే కానిస్టేబుల్కి అప్లై చేస్తున్నారో కానిస్టేబుల్కి 1600 మీటర్స్ 5 minutes 45 secondsలో వాళ్ళు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. వాళ్ళకి లాంగ్ జంప్ ఉంటుంది 14 feet, వాళ్ళకి 14 feet లాంగ్ జంప్ ఉంటుంది. హై జంప్ ఉంటుంది వాళ్ళకి 4 feet. ఈ రెండు కూడా క్వాలిఫైయింగ్ అని 3 అవకాశాలు ఇస్తారు. మనం 3 అవకాశాల్లో ఇది మనకి 14 feet 4 feetలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్పిఎఫ్ ఎస్ఐ చూసినట్లయితే 1600 మీటర్ రన్నింగ్ 6 minutes 30 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ చూసినట్లయితే 12 feetsలో కంప్లీట్, లాంగ్ జంప్ అనేది 12 feet ఉంటుందండి. అదేవిధంగా హై జంప్ చూసినట్లయితే 3 feet 9 inches ఉంటుందండి. ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్కి చూసినట్లయితే ఈ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది ఈ ఉమెన్ క్యాండిడేట్స్కి చాలా చాలా బిగ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి 15% వీళ్ళకి ఏంటంటే ప్రత్యేకించి వీళ్ళకి రిజర్వేషన్ ఉంటుందండి. ఈ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి వీళ్ళకి ప్రత్యేకించి రిజర్వేషన్ ఉంటుంది. దీనివల్ల వీళ్ళకి ఎక్కువ పోస్టులు ఉంటాయండి. 4660 పోస్టుల్లో వీళ్ళకి చాలా ఎక్కువ పోస్టులు ఉంటాయి. మేల్ క్యాండిడేట్స్తో కంపేర్ చేస్తే ఫిమేల్ క్యాండిడేట్స్కి చాలా ఎక్కువ పోస్టులు ఉంటుంది. ఎవరైతే మహిళా అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుండి ఈ ఏజ్ నుండి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఈ జాబ్ అనేది మీకు చాలా చాలా అవకాశం ఉంటుంది క్రాక్ చేయడానికి. ఇక ఫీమేల్ క్యాండిడేట్స్ చూసినట్లయితే 800 మీటర్ రన్నింగ్ ఉంటుంది. 3 minutes 40 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి. అదేవిధంగా లాంగ్ జంప్ ఏంటంటే వాళ్ళకి 9 feet ఉంటుంది. అదే హై జంప్ 3 feet ఉంటుంది. అదే ఆర్పిఎఫ్ ఎస్ఐ ఫీమేల్ క్యాండిడేట్స్ చూసినట్లయితే 4 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 800 మీటర్స్ రన్నింగ్. అదేవిధంగా లాంగ్ జంప్ అనేది 12 feet ఉంటుంది. హై జంప్ అనేది 3 feet 9 inches ఉంటుంది. ఇది ఫీమేల్ క్యాండిడేట్స్. ఇది అబౌట్ పిఈటి అండి. పిఈటి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇందులో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారు అంటే ఇది ఓవరాల్గా పిఈటి అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అండి. ఇందులో ఎటువంటి మెరిట్ అయితే ఉండదు.
మనకి సిబిటి 1లో మంచి మార్కులు వస్తే ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వీరికి పిఈటి అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిఎంటి అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండి. అంటే ఇవి మనకి స్టాండర్డ్స్ని టెస్ట్ చేస్తారండి. ఇక చూసినట్లయితే అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకి హైట్ ఎంత ఉండాలి అంటే మేల్ క్యాండిడేట్స్కి 165 సెంటీమీటర్ ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్కి 157 సెంటీమీటర్ ఉండాలండి. ఇక చెస్ట్ చూసినట్లయితే బిఫోర్ అంటే ఎక్స్పెన్షన్ ముందు ఎంత ఉండాలంటే 80 ఉండాలి, ఎక్స్పెన్షన్ తర్వాత 85 ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ చూసినట్లయితే వాళ్ళకి మేల్ క్యాండిడేట్స్ చూసినట్లయితే 160 సెంటీమీటర్ ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్కి 152 సెంటీమీటర్ ఉండాలండి. అదే వాళ్ళకి చెస్ట్ చూసినట్లయితే 76.2 ఉంటుంది, వాళ్ళకి చెస్ట్ 5 సెంటీమీటర్ ఎక్స్పెన్షన్ రావాలి, 81.2. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి చెస్ట్ మెజర్మెంట్స్ అనేవి ఉండవండి. అదేవిధంగా అదర్ క్యాండిడేట్స్ చూసినట్లయితే ఇప్పుడు మనకి మరాఠీస్, డోగ్రాస్ వీళ్ళందరికీ వాళ్ళకి మేల్ క్యాండిడేట్స్కి 163 మీటర్ హైట్ ఉండాలి, సెంటీమీటర్ హైట్ ఉండాలి. అదే 155 సెంటీమీటర్ ఏది ఉండాలంటే ఫీమేల్ క్యాండిడేట్స్ అండి. 80 సెంటీమీటర్ చెస్ట్, 85 అనేది ఎక్స్పెన్షన్, అంటే 5 సెంటీమీటర్ ఎక్స్పెన్షన్ అనేది అక్కడ రావాలండి. ఇది ఓవరాల్గా పిఎంటీ అండి. పిఎంటీ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత జాబ్లో జాయిన్ అవుతారు. ఇది మనకి సెలక్షన్ ప్రాసెస్, వాటి యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అయితే ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అవుతారో వారి యొక్క ప్రమోషన్స్ మీద చాలామంది డౌట్స్ ఉంటాయి. ప్రమోషన్స్ ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్ ఇన్స్పెక్టర్గా ఆర్పిఎఫ్ ఎస్ఐగా మీరు జాయిన్ అయిన తర్వాత ఏమవుతారంటే ఆర్పిఎఫ్ ఎస్ఐ నుండి మీరు ఇన్స్పెక్టర్ అవుతారండి. ఇన్స్పెక్టర్ నుండి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెళ్తారండి. సర్కిల్ ఇన్స్పెక్టర్ నుండి జోనల్ ఇన్స్పెక్టర్గా వెళ్తారండి. జోనల్ ఇన్స్పెక్టర్ నుండి ఆర్పిఎఫ్ బై సూపరింటెండెంట్ అవుతారండి, ఎస్పీ అవుతారు. ఒకసారి చూడండి మళ్ళీ, ఎస్ఐ నుండి ఇన్స్పెక్టర్ అవుతారండి. ఇన్స్పెక్టర్ నుండి సర్కిల్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ నుండి జోనల్ ఇన్స్పెక్టర్, జోనల్ ఇన్స్పెక్టర్ నుండి ఆర్పిఎఫ్ బై సూపరింటెండెంట్. అదే కానిస్టేబుల్గా మీరు జాయిన్ అయితే కానిస్టేబుల్ నుండి ఫస్ట్ హెడ్ కానిస్టేబుల్ నుండి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఏఎస్ఐ అంటారు. అదేవిధంగా ఇన్స్పెక్టర్. ఇక్కడ మీరు కానిస్టేబుల్ నుండి జాయిన్ అయితే ఇన్స్పెక్టర్ వరకు వెళ్తారు. అదే మీరు ఎస్ఐగా జాయిన్ అయితే మీరు సూపరింటెండెంట్, ఎస్పీగా సూపరింటెండెంట్ వరకు రావడం జరుగుతుంది. ఇది మనకి ఏంటంటే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ యొక్క గ్రోత్ అండి, వాళ్ళ యొక్క కెరియర్ గ్రోత్ ఇది. సో ఇది ఓవరాల్గా ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయితే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, పీడిఎఫ్స్ కావచ్చు అందుబాటులో ఉంటాయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.